వెల్కమ్ టు టీఎస్ న్యూస్. 172 టార్గెట్, 3 ఓవర్స్ పూర్తి అయినప్పటికీ 26 ఫర్ నో లాస్. లక్ష్యం దిశగా ఇంగ్లాండ్ దూసుకెళ్తోంది అనేటువంటి టైంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేల్ మొట్టమొదటి బ్రేక్ త్రూని అందించాడు. ఫామ్లో ఉన్నటువంటి కెప్టెన్ జోస్ బట్లర్ క్లీన్ బౌల్. అప్పటికే 15 balls 23 runs. ఆ తర్వాత వెంటనే బుమ్రా ఫిల్ సాల్ట్ని అవుట్ చేయటం, వెంటనే జానీ బెయిర్స్టో కూడా అవుట్ అవడంతో మొదట్లోనే 3 వికెట్లను కోల్పోయినటువంటి ఇంగ్లాండ్ ఏ దశలోనూ కూడా లక్ష్యం దిశగా సాగలేదు. అంతకుముందు టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ మొదట్లోనే కోహ్లీ వికెట్ని కోల్పోయింది. ఐపీఎల్లో తన సహచరుడు టోప్లీకి ముందుకొచ్చి లాఫ్ షాట్ ఆడేటువంటి ప్రయత్నం, లైన్ మిస్ అయ్యి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ రోహిత్ శర్మ కీలకమైనటువంటి ఇన్నింగ్స్ 57 runs. అతనికి అండగా సూర్యకుమార్ యాదవ్, వీళ్ళిద్దరూ కలిసి 3వ వికెట్కి 73 runs యాడ్ చేయడంతో కుదురుకుంది. చివర్లో ఆఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా తన వంతుగా 23 runs. మరొకసారి అటు అక్షర్ పటేల్ కూడా 6 balls-లోనే ఒక 6 సాయంతో 10 runs. బౌలింగ్లో రాణించి 3 వికెట్లు సాధించాడు, కేవలం 23 runs ఇచ్చి. సో దాంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ని మట్టి కనిపించి ఇండియా సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది. మొదట్లో కొద్దిగా వాతావరణం భయపెట్టినా కూడా ఎట్ ద ఎండ్ సజావుగా మ్యాచ్ సాగటం, లాస్ట్ ఎడిషన్ సెమీఫైనల్స్లో మనకి ఏ రకమైనటువంటి ఫలితాన్ని అందించారో దానికి బదలా అన్నట్టుగా ఇంగ్లాండ్ మీద అద్భుతమైనటువంటి విజయం. 68 runs విక్టరీ. కుల్దీప్ యాదవ్ మరొకసారి రాణించాడు, 3 wickets. అలాగనే బుమ్రా 2 wickets. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరూ కూడా ఇండియన్ స్పిన్నర్లని ఎదుర్కొని నిలబడలేకపోవడంతో 103 runs దగ్గరే వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ ఆగిపోయింది. మొత్తం మీద మంచి ఫామ్లో ఉన్నటువంటి ఇండియన్ కెప్టెన్ మరొకసారి కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడటం, ఎప్పట్లాగానే మిడిల్ ఆర్డర్ తలో చెయ్యి వేయటంతో తర్వాత బౌలర్లు తమ పని తాను కానివ్వటంతో మరొకసారి 2007 ఫస్ట్ ఎడిషన్ తర్వాత కప్పుని గెలవాలి అనేటువంటి కోరికని నెరవేర్చుకునే దిశగా కేవలం 1 అడుగు దూరంలో నిలబడింది. ఫైనల్స్ రేపు జరగబోతోంది సౌత్ ఆఫ్రికాతోటి. మొత్తం మీద ఇండియా ఇప్పుడున్నటువంటి ఫామ్ అయితే ఖచ్చితంగానే సౌత్ ఆఫ్రికా కూడా చెక్ చెప్పేటువంటి విధంగానే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.